వెల్కమ్ టు జయభారత్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏపీ డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు గారు. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే సహజంగా న్యూస్ చూసేవాళ్ళకి కానీ, పేపర్ చదివేవాళ్ళకి కానీ, ముఖ్యంగా టీడీపీలో కార్యకర్తలు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ తెలియని వారు ఎవరంటూ ఉండరు ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెంట్ డీజీగా పనిచేసేవారు అనమాట. ఇంటెలిజెంట్ చీఫ్గా పనిచేసేవారు. ఇంటెలిజెంట్ చీఫ్గా పనిచేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావు గారిని వైసీపీ ప్రభుత్వం ఒక ఉద్యోగస్తుడిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా కక్షపెట్టి, ఈయన గతంలో ఇంటెలిజెంట్ చీఫ్గా పనిచేసేటప్పుడు మా ఫోన్ ట్యాపింగ్ చేశారు, మా సమాచారాన్ని అంతటినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి ఇస్తుండేవాడు అనే విధంగా ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన మీద కొన్ని కేసులు పెట్టి ఈ 5 సంవత్సరాలను కూడా అతన్ని ఏ పదవి కూడా చేయనీయకుండా చేస్తే ఆయన కోర్టులకు వెళ్ళడం జరిగింది. అలాగే ఐపీఎస్కి సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ సంబంధించి సెంట్రల్ సర్వీస్ సంబంధించినటువంటి ఒక సంస్థ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఆయనకు ఉద్యోగం ఇవ్వమని చెప్పారు. మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ఒక 10 రోజులు 20 రోజులు ఉంచుకొని మళ్ళీ ఆయన వేరే కారణాలతో మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది. ఈయన గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈయన డీజీపీగా రాబోతున్నాడు, ఏపీ డీజీపీగా రాబోతున్నాడు. అంటే ప్రస్తుతానికి ఎందుకంటే అబద్ధం అనేది, నిజం అనేది గడప దాటే లోపల అబద్ధం అనేది మొత్తం ఊరంతా చుట్టొచ్చేస్తుందట. ఆ విధంగా ఇప్పుడు ఏపీ డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ కలిసింది కాబట్టి ఢిల్లీలో లాబియింగ్ జరుగుతుంది, ఏపీ డీజీపీగా వెంకటేశ్వరరావు గారిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి ఒక పుకారో ఒక నిజమైన వార్త ఏదైతేనేమో ఆంధ్ర రాష్ట్రంలో సర్కిల్ అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకే తెలియదు. ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీగా వస్తే వైసీపీకి చాలా ఇబ్బంది, ఇది మాత్రం వాస్తవం. ఈ నెల 12, 13 తారీఖున అనుకుంటే ఈయన కోర్టులో తీర్పు ఒకటి ఉంది ఈయన మీద ఉన్నటువంటి కేసు. అది కానీ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆయన వైపు కానీ వస్తే, ఆ తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే ఆయన మళ్ళీ సర్వీసులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న డీజీపీ గారిని తీసేసి కొత్త వారిని పెట్టాలనుకుంటే ఏబి వెంకటేశ్వరరావు గారు, తర్వాత తిరుమలరావు గారు, వీళ్ళిద్దరూ ఉన్నారు. తిరుపతిరావు గారు, తిరుమలరావు గారు అనుకుంటారు డీజీపీగా. ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కింద దేనికొందో చేస్తున్నారు ప్రస్తుతానికి. ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ ఉన్నారు. ఎక్కువ సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆ పోస్ట్ వస్తుంది. అది కూడా కోర్టులో ఈయనకి తీర్పు అనుకూలంగా వస్తే అప్పుడు ఈయనకి ఫేవర్గా ఉంటుంది. నిజంగా అదే కానీ జరిగితే 13 తర్వాత డీజీపీని కానీ మారిస్తే కంపల్సరీ ఏబి వెంకటేశ్వరరావు గారు అయ్యే అవకాశాలు 99% ఉన్నది. ఎక్కడో 1% తప్పు జరిగితే తప్ప. అంటే ఇది పుకారా నిజమైన వార్త ఏమో మనకైతే తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ వార్త సర్కిల్ కొడుతుంది. ఇది నిజంగా వైసీపీ వాళ్ళకి చేదు వార్త కిందే చెప్పుకోవచ్చు. ఓకే, జై భీమ్ అందరికీ.